శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చరుష్యశృంగేశం తుంగాం లోకగురువున్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క స్థితిగతులు మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. కారణం, ఇందులో ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది, అలాగే అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. ఇది గమనించండి. అయితే ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గి అనుకూలించే గ్రహాల సంఖ్య పెరగాలి, కానీ ఇక్కడ రెండు తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి ఇది మధ్యస్థము. అంటే అటు షష్ఠ స్థానం ముందు కుజుడు యోగిస్తూ ఉన్నారు, 18, 19 తారీఖుల వరకు యోగిస్తారు. ఆ తర్వాత ఆయన అనుకూలత తగ్గుతుంది. అయితే అప్పటి వరకు మరి అష్టమంలో రవి ప్రతికూలంగా ఉన్నారు, మరి ఆయన ప్రతికూలత కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మిగతా గ్రహాలన్నీ అదే మాదిరిగా కొనసాగుతూ ఉన్నాయి. శుక్రబుధుల వల్ల అంత ప్రయోజనం కానీ అంత నష్టం కానీ ఏది కూడా ఈ రాశి వారికి లేదు. రాహువు శనేశ్వరుల వల్ల ఎప్పటి నుండో వీరు ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నారు, గురుడు వల్ల కూడా ఎప్పటి నుండో ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి కొంత ఇది అనుకూలత వైపునే ఒక 60% మనం చెప్పుకోవచ్చును. కారణం, 18, 19 తారీఖు వరకు కూడా కుజుడు 6వ స్థానంలోనే ఉన్నారు. 6వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం వల్ల ధాన్యలాభ, ధనలాభ, వస్త్రలాభ, యశస్తథ అన్నారు. అంటే కుజుడు శత్రునాశనాన్ని కలగజేస్తారు, రోగముల తాలూకు బాధ నుండి బయటపడేలా చేస్తారు, ఆర్థికాభివృద్ధిని ఆరోగ్యాభివృద్ధిని కలగజేస్తారు, శత్రు నాశనాన్ని కలగజేసేటువంటి గ్రహము. అలాగే అటు శనేశ్వరులు కానీ రాహువు కానీ సౌభాగ్య భాగ్యం ఆరోగ్య అన్నారు, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారు, సౌభాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అలాగే తృతీయమందు ఉండేటువంటి శనేశ్వరులు కూడా అటు మీ సొంత ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడానికి, లేదా ఏదైనా వ్యాపారాభివృద్ధికి, లేదా ఏదైనా ఉద్యోగాభివృద్ధికి, ఇటువంటి వాటి అన్నిటికీ కూడా శనేశ్వరుడు మీకు అనుకూలంగానే ఉన్నారు. గురుబలం ఉండనే ఉన్నది, రాజదర్శనం ఆరోగ్య అన్నారు. కాబట్టి ఎటు చూసినా కూడా మకర రాశి వారికి ఈ మాసంలో ఆర్థికాభివృద్ధి ఉంటుంది, ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది, కుటుంబాభివృద్ధి ఉంటుంది, అన్నీ కూడా బాగానే వృద్ధిలోనే ఉన్నాయి. అయితే మాసంలో మధ్య అంటే 15వ తారీఖు దాటిన తర్వాత 18వ తారీఖు ఆ ప్రాంతం నుండి ఏమవుతుంది అంటే కుజుడి యొక్క అనుకూలత కొంత తగ్గుతుంది, రవి ప్రతికూలత కూడా తగ్గుతుంది. కాబట్టి రెండింటికి బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి చెప్పుకోదగ్గ చెడు ఫలితాలు అయితే మకర రాశి వారికి లేవు. గత కొద్ది కాలంగా ఏవైతే మంచి ఫలితాలని అనుభవిస్తూ ఉన్నారో అదే రకమైనటువంటి శుభ ఫలితాల యొక్క పరంపరతోటి మకర రాశి వారు చక్కగా ముందుకు వెళ్ళవచ్చును. అంతేకాకుండా ఏదైనా ముఖ్యమైనటువంటి పనులుంటే మాత్రం 18వ తారీఖు లోపులోనే పూర్తి చేసేసుకుంటే ఆ కుజగ్రహం తాలూకు అనుగ్రహం వల్ల ప్రతిదీ చాలా స్పీడ్గా ముందుకు వెళుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. తప్పితే చెప్పుకోదగ్గ నెగటివ్స్ లేవు. ఈ మాసంలో కూడా ఉద్యోగాభివృద్ధికి, వ్యాపారాభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. అన్ని పనులు కూడా చాలా చక్కగా వేగవంతంగా పూర్తి అవ్వడానికి ఈ సెప్టెంబర్ కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మాసాన్ని కూడా చాలా చక్కగా ఉపయోగించుకోండి. మరిన్ని శుభ ఫలితాల కోసం గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.